హలో అండి, వెల్కమ్ టు మోనికాస్ మ్యాజికల్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మినీ ఆలూ చపాతీ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతాయి. ఎంతో మంచి రెసిపీ అండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లా చక్కగా చేసి పెట్టొచ్చండి. పెద్దలు పిల్లలు కూడా బాగా ఇష్టపడే రెసిపీ అండి ఇది. ఎంతో మెత్తగా మృదువుగా చాలా టేస్టీగా అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సరిపడనంత ఉప్పు, సరిపడనంత కారం, అలాగే కొంచెం పెరుగు, ఇంకా గోధుమ పిండి. అలాగే ముందుగా గోధుమ పిండిలో ఉప్పు మరియు పెరుగు వేసి నీట్గా మిక్స్ చేసుకోండి. పెరుగు వేయడం వల్ల చపాతీలు అనేవి చాలా మెత్తగా ఉంటాయండి, అలాగే చాలా రుచికరంగా కూడా ఉంటాయి. అలాగే కొంచెం కొంచెం వాటర్ కూడా వేసుకొని చక్కగా చపాతీ పిండిని మిక్స్ చేసేసుకోండి. చపాతీ పిండి ఎప్పుడూ కూడా గట్టిగా ఉండకూడదండి. అలా గట్టిగా ఉండడం వల్ల చపాతీలు అనేవి కరకరలాడుతూ గట్టిగా వస్తాయి, మెత్తగా ఉండవు. కాబట్టి పిండిని ఎక్కువసేపు నాననివ్వండి. మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పిండిని నాననివ్వండి. తర్వాత బంగాళదుంపలు చూపించిన విధంగా నీట్గా చెక్కేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. అలాగే ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు కూడా 90% మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అనేది మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కదా, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈలోపు ఆలు అయితే ఇట్లాగా మెత్తగా అయిపోయిందండి. వాటిని నీట్గా ఒక గరిటెతో ఇలా స్మాష్ చేసేసుకోండి. మీరైతే పప్పు గుత్తు వాడనవసరం లేదు, ఎందుకంటే ఆలు ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి జస్ట్ గరిటెతో నెమ్మదిగా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా అందులో నేను చూపించిన విధంగా అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత అందులోకి సరిపడినంత కారం, ఉప్పు కూడా మీరు యాడ్ చేసేసుకోండి. అలాగే నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న జీలకర్ర మరియు ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇతర చాట్ మసాలాస్ కూడా వాడచ్చు, ఎంతో రుచికరంగా అయితే ఉంటాయి. అలాగే మీరు ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చపాతీ పిండిలో కూడా కొంచెం ఉప్పు మిక్స్ చేస్తాం కదా, అందులోనూ ఎక్కువ వేసి ఇందులోనే ఎక్కువ వేస్తే మొత్తం ఉప్పు బాగా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి కొంచెం చూసి తగ్గించి వేసుకోండి ఉప్పుని. అలాగే మనం ముందుగా చపాతీ పిండిని అయితే కలిపి పక్కన పెట్టాం కదండి, ఎంత మెత్తగా ఉందో చపాతీ పిండి అయితే. చపాతీలు చక్కగా వస్తాయి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన కలిపి పెట్టుకోండి, వెంటనే చపాతీలు చేసుకోవద్దు, చాలా గట్టిగా వస్తాయి. అలా చేస్తే ఇలా గంట సేపు కానీ అరగంట సేపు కానీ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చపాతీని అయితే మీరు రెడీ చేసేసుకోండి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ని ఇలా చపాతీ మీద వేసుకొని నీట్గా నేను చూపించిన విధంగా చపాతీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అయితే చేయండి. మొత్తం ఆలు స్టఫ్ మొత్తం చపాతీ నిండా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా చాక్ తోటి 3 పీసెస్ కింద ఆ చపాతీని డివైడ్ చేయండి. ఇలా డివైడ్ చేసేసి నెమ్మదిగా చపాతీని ఒక్కో పీస్ని కూడా నేను చూపించిన విధంగా అయితే రోల్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలానే అన్ని చపాతీల్లో కూడా ఆలు స్టఫ్ అనేది పెట్టేసుకుని చూపించిన విధంగా అయితే రోల్స్ రెడీ చేసేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి ఆలు స్టఫ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకొని అయితే మిక్స్ చేసి పెట్టేసుకొని రోల్స్ అయినవి ఇలా రెడీ చేసేసుకుని, నేనైతే కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాను, నాకు ఆలు అంటే చాలా ఇష్టం కాబట్టి. తక్కువ తినేవాళ్ళు తక్కువ స్ప్రెడ్ చేసుకొని అయితే రోల్స్ రెడీ చేసుకోండి.
ఫైనల్గా అన్ని చపాతీలని కూడా ఇలా రోల్స్ కింద ఆలు స్టఫ్ను రెడీ చేసేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా అయితే ఒక్కో రోల్ని తీసుకొని చక్కగా నెమ్మదిగా చిన్న చిన్న మినీ పరోటాస్ లాగా వాటిని తయారు చేయండి. అంటే మీరు దానికి చపాతీ కర్ర అయితే యూజ్ చేయకూడదండి. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఆలు స్టఫ్ మొత్తం బయటకు వచ్చేసి చపాతీ చినిగినట్టుగా ఉండి అస్సలు బాగోదు. సో నేను చూపించిన విధంగా నెమ్మదిగా వేళ్ళతోటి ఆ స్టఫ్ ఆ రోల్స్ని నెమ్మదిగా జస్ట్ అలాగా నొక్కండి సరిపోతుంది. అంతేగాని చపాతీ కర్రతో స్ప్రెడ్ చేయొద్దు. నెమ్మదిగా చేతి వేళ్ళతో అద్దండి సరిపోతుంది. అప్పుడు చిన్న చిన్న చపాతీలుగా అయితే రెడీ అయిపోతాయి. ఫైనల్లీ చక్కగా వచ్చినాయండి ఆలు చపాతీస్ అనేవి ఎంత గుండ్రంగా నీట్గా వచ్చినాయో చూసారా. అందుకే వీటికి కర్ర అవసరం లేదండి. చేతి వేళ్ళతో చక్కగా అద్దితే గుండ్రంగా ఎంతో అందంగా అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఏదైనా అట్ల పెనం లాంటిది తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసి రోస్ట్ చేసుకోండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. చాలా బాగుంటాయి. పెద్ద టైం కూడా పట్టదండి. అలాగే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే రోస్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా ఈ చలికాలంలో ఎంతో రుచిగా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పిల్లలకి చక్కగా పెట్టొచ్చు. అండ్ ఎంతో హెల్తీ కూడా గోధుమ పిండి. చక్కగా మైదా లాంటివి యూస్ చేయకుండా ఇలా ఆరోగ్యానికి ఉపయోగపడేలా చక్కటి స్నాక్స్ అనేవి ట్రై చేసి పిల్లలకి పెట్టండి. వీటికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అలాగే పెద్దగా టైం కూడా పట్టదు. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే మీరు చూడొచ్చు. చాలా మెత్తగా వచ్చాయి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని మంచి వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఇంకా ఎంతో మంచి మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అయితే మన ఛానల్లో నేను హెల్తీ ఐటమ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.